However, Jonah did not heed the call. Instead of obeying, he decided to flee. He set out for the coastal city of Joppa, where he found a ship bound for Tarshish, a distant land far to the west, believing he could escape from the presence of the Lord. మనందరికీ తెలుసు, యోనా గురించి అందరికీ తెలుసు కదండి. మరొకసారి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ యొక్క ఓడ ముందుకు నడవకుండా పెద్ద తుఫాను తెప్పించాడండి, బలమైనటువంటి గాలిని తెప్పించాడండి. ఆ గాలికి, ఆ తుఫానుకు, ఆ అలలకు ఓడ మునిగిపోవడం ప్రారంభమైంది. అసలు అందులో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులే. మరి నినివే పట్టణస్తులు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు కూడా అన్యులే, అశ్వరీయులు వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఏ దేశపు జనులైనా ఎలాంటి వారైనా తప్పకుండా ప్రేమగా చూపి హత్తుకునేటువంటి గొప్ప దేవుడు అండి ఆయన. పాపులనైనా విడిచిపెట్టడు, మారు మనసు పొందితే చాలనుకుంటాడు. హృదయాలను సరి చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాడు. పశ్చాత్తాప పడితే సరిచేసి వాళ్ళు బాగుంటే సరిపోతుంది అనుకుంటాడు. ఎవరు నిజమైన దేవుడు? ఆ కరుణ సంపన్న గల దేవుడు ఎవరు? ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు ఎవరు? ఈ ప్రకృతిని కలగజేసినటువంటి దేవుడు ఎవరు? మాకు బ్రతుకునిచ్చినటువంటి ఈ లోకంలో పుట్టించినటువంటి దేవుడు ఎవరు అని తెలుసుకొని మనస్సులు మార్చుకొని భక్తి కలిగి ఆయన ఎడల పరిశుద్ధులుగా బ్రతకాలని ఆశపడితే ఆయన తన హృదయాలకు తనను హత్తుకొని విడిచిపెట్టకుండా ఉండలేడు అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా భయక్రాంతులవుతున్నారండి, బాధపడిపోతున్నారండి. తుఫాను అనుకోకుండా వచ్చేసింది, గాలి, అలలు, ఇదంతా ఎందుకు జరుగుతుందని వాళ్ళు అసలు భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట అనుకున్నారు, నువ్వు ఏ దేవునైతే నమ్ముకున్నావో నీ దేవునికి నువ్వు ప్రార్థించు, నువ్వు ఏ దేవునైతే నమ్ముకున్నావో నీ దేవుని నువ్వు ఆరాధించు, దేవునికి ప్రార్థించండి, మొక్కండి, ఇందులో ఉన్న వాళ్ళ దేవుడు ఎవరైనా వచ్చి కరుణిస్తారు కావచ్చు, ప్రార్థించండి అని ఆ ఓడను నడిపేటువంటి నాయకుడు చెప్పడం జరిగింది. ఇక ఎంత ప్రార్థన చేసినా ఎవరికి వాళ్ళు వారి వారి దేవులను పూజించినా అస్సలు ఆ గాలి అనగడం లేదు, ఆ అలలు రాకుండా ఉండడం లేదు, ఆ తుఫాను ఆగిపోవడం లేదు. భయంకరమైనటువంటి వర్షం, ఆ అలలకు భయపడిపోతున్నారు. ఓడలో ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా తీసి ఏం చేస్తున్నారు? వాళ్ళు సముద్రంలో పడవేస్తున్నారు. ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో యోనా మాత్రం ఓడ దిగువనకు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా పడుకున్నాడు, నాకేం తెలియదు అన్నట్టుగా. అంతేకాకుండా గాఢ నిద్రలో ఉన్నాడండి. ఎవరు? యోనా. గాఢ నిద్ర అంటే గుర్రు పెడుతున్నాడు, ప్రశాంతంగా నాకేమీ తెలియదు అన్నట్టుగా పడుకున్నాడు. ఓడనావికుడు ఇంకెవరైనా ఉన్నారనేసరికి దిగువ భాగం ఉన్న నిద్రపోతున్నాడు. అతను లేపారు, ఏమయ్యా ఇంత ప్రళయం జరుగుతుంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కున ఇక మేము చనిపోతామన్న ఆలోచనలో ఉంటుంటే నువ్వు ప్రశాంతంగా గాఢ నిద్రలో పోతున్నావు, లే అని లేపారండి. ఏం జరిగిందంటే అండి, ఇగో ఇలా జరిగింది అని మాట్లాడతారు. అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావంటే ఆయన కూడా సైలెంట్ గానే ఉన్నాడు. అందరూ మొక్కారు, పూజించారు, ప్రార్థన చేశారు. ఈలోపు ఏం జరిగింది? అసలు ఈ కీడు ఎవరి ద్వారానో వచ్చింది. ఎవరు ఏంటి అంటే సైలెంట్గా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. నా ద్వారానే జరుగుతుందన్న విషయం ఎవరికి తెలిసింది? యోనాకు తెలుసు. దేవుడు నేను నినివేకు వెళ్ళమంటే తర్సీసునకు వెళ్తున్నాను కాబట్టి నా మీద కోపంతోనే ఇలా చేస్తున్నాడన్న విషయం అర్థమైపోయింది యోనాకు. కానీ ఎవరి ద్వారా ఇది వచ్చింది, ఈ ప్రళయం వచ్చేసింది, ఎందుకు ఈ సముద్రం ఉప్పొంగుతుంది, ఈ గాలి చేత, ఆ హళ్ళ చేత ఎందుకు ఇట్లా విపరీతంగా వస్తుందంటే ఎవ్వరు కూడా సైలెంట్గా ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరూ వారి ద్వారా రాలేదన్న విషయం వాళ్ళకి తెలుసు, నా ద్వారానే వచ్చిందన్న విషయం ఎవరికి తెలుసు? యోనాకు తెలుసు. కాబట్టి ఎందుకైనా మంచిదని అందరి పేర్లు రాసుకున్నారు. ఆ పేర్లన్నింటినీ కూడా ఒక కుండలో వేశారు, తీస్తే ఎవరి పేరు వచ్చిందండి? యోనా పేరు మీద చీటి వచ్చేసిందండి. అందుగురించే క్రైస్తవులందరూ చాలా ఎక్కువగా ఏం నిర్ణయం తీసుకోవాలనో తెలియక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? చీటీలు వేసుకుంటారు. వెళ్ళాలనా, వెళ్ళకూడదా, వెళితే ఏమైనా జరుగుతుందేమో, వెళ్ళకపోతే ఏమైనా జరుగుతుందేమో, మరి ఏంటి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? దేవునికే సమర్పించుకొని ఏం చేస్తారంటే వెళ్ళాలి అన్నది ఒక చీటి రాసుకొని, వెళ్ళకూడదు అని ఒక చీటి రాసుకొని కుండిలో వేసుకుని చిన్నపిల్లలతో తీయించుకుంటారు. ఇది క్రైస్తవులు చేస్తారు చాలా మంది. వెళ్ళకూడదని వచ్చింది అనుకోండి చీటి, అస్సలు వెళ్ళరిగా, ఎందుకంటే అది దైవ నిర్ణయంగా భావిస్తారు. చాలా మంది క్రైస్తవులు ఇలాగనే చేస్తారంటే, ఎందుకంటే ఎలా నిర్ణయం తీసుకోలో సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దేవుని నిర్ణయానికి అప్పగిస్తారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ యొక్క చీటీలు. ఇప్పుడు చీటి ఎవరి పేరు మీద వచ్చేసింది? యోనా ద్వారానే ఆ యొక్క సముద్రం ఉప్పొంగుతుంది కాబట్టి యోనా పేరు మీదనే చీటి వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నారో చూడండి.
13వ వచనం, 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నువ్వెవరంటే నేను హెబ్రీయుడను అని చెప్పాడు, ప్రారంభించాడండి. నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆకాశమును భూమిని సమస్తమును కలగజేసినటువంటి మహా గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడును నమ్ముకున్నటువంటి హెబ్రీయుడను. నా పేరు యోనా. నేను ఆయన ఎడల భయము భక్తి కలిగి జీవించేటువంటి వాడను. నన్ను నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నేను నినివే పట్టణానికి వెళ్లకుండా తర్సీసునకు వెళ్తున్నాను. కాబట్టి నా గురించే ఈ సముద్రం ఉప్పొంగింది. మరి ఏం చేద్దామంటావు యోనా? ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళు భయక్రాంతులు అయిపోయారండి. వాళ్ళందరూ కూడా అన్యులు కదా. ఒక మనిషి ద్వారా సముద్రం ఉప్పొంగడమా? ఒక మనిషి ద్వారా అలలు రావడమా? ఒక మనిషి ద్వారా తుఫాన్ రావడమా? అంటే అలలు వస్తాయి, సముద్రం ఉప్పొంగుతుంది, వర్షాలు వస్తుంది. ఎందుకంటే అన్నిటినీ కలగజేసింది ఎవరండి? ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళ దేవుళ్ళు కాదు, యోనా నమ్ముకున్నటువంటి నిజమైన దేవుడు. అందుగురించి ఆయన ఏమంటుండు? ఆకాశమును భూమిని కలగజేసినటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన ద్వారానే ఇగో నా గురించే ఈ సముద్రం ఉప్పొంగుతుంది, తుఫాను వచ్చేస్తుందని చెప్పాడు. మరి ఏం చేద్దాం ఓ యోనా గారు అని చెప్పినప్పుడు, మీరు సముద్రం ఉప్పొంగడం ఆగిపోవాలన్నా, తుఫాను రావడం ఆగిపోవాలన్నా, అలలు రాకుండా ఆరిపోవాలన్నా ఒకే ఒక పని చేయాలి. నన్ను పట్టుకొని మీరు సముద్రంలో వదిలేయడమే. అప్పుడు ప్రశాంతమైపోతుంది, సముద్రము నిమ్మలమైపోతుంది అని చెప్పాడు. వాళ్ళకు భయం వేసిందండి పాపం. ఈ నడి సముద్రములో ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ కడలిలో యోనాను వేస్తే ఏ చేపనో మింగేస్తుంది, చచ్చిపోతాడు యోనా. ఎందుకైనా మంచిదే, మీరు అలాగనే కూర్చోండి అని తెడ్లతో ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? దరికెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా, వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారో అంత వెనక్కి వెళ్తున్నారు. ఎక్కడ? యోనా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం ఏమంటున్నాడు చూడండి యోనా గారు. యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పిన. ఎంత ధైర్యశాలండి. కోమటి చెరువులో పడవ మీద వెళ్తుంటే అందులో నుండి కింద పడేస్తేనే చచ్చిపోతాడు మనిషి. అబ్బో ఎంత భయంకరంగా ఉంటుందో. చిన్న చెరువులోనే మీరు ఆ చెరువులోకి వెళ్ళి ఆ నీళ్ళలో ఉండి ఇలా వంగి చూడండి, ఆ కళ్ళు దగ్గర పెట్టి చూడండి, ఎంత భయంకరంగా ఉంటుందో. అలాంటిది యోనా సముద్రంలో నన్ను విడిచిపెట్టేసేయండి, నన్ను సముద్రంలో ఎత్తి పారవేస్తేనే తప్ప దేవుడు ఈ యొక్క అలలను తగ్గించడు, ఈ తుఫాన్ రాకుండా ఉండడానికి కారణమవుతుందని చెప్పినప్పుడు వాళ్ళు వినక ఏం చేశారండి? 13వ వచనం. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. ఒకవైపు సముద్రం ఉప్పొంగుతుంది, ఒకవైపు తుఫాను వచ్చేస్తుంది. ఆ ఉప్పొంగిన తర్వాత ఆ అలలు, సముద్రపు అలలు ఎలా ఉంటాయండి? ప్రక్కనున్న దరి దగ్గర ఉన్నటువంటి ప్రయాణికుల్నే తీసుకెళ్ళి కలిపేసుకుంటుంది. ఎంతోమంది చనిపోయారు కదా. అలాంటి అలలు ఇంకా ఎక్కువైపోయాయి. అప్పుడు వాళ్ళు ఆ దరికి వెళ్ళడం అనేది చాలా కష్టమైపోయింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, తండ్రి యోనా దేవా, ఇదిగో ఈ నిరపరాధిని మేము నీళ్ళలో విడిచిపెట్టి చంపేసినటువంటి ఈ అపరాధము మా మీదికి రాక ఉండునుగాక అని యోనాని ఏం చేసిరు? నీళ్ళలో వేసేసిరు. నీళ్ళలో వేయగానే అలలు ఆగిపోయాయి, తుఫాను ఆగిపోయింది, సముద్రం ఉప్పొంగమన్నది యథాస్థితికి వచ్చేసిందంటే నిమ్మలమైపోయిందంట సముద్రం. ఎంత ఆశ్చర్యం చూడండి. మేము ఎంత ఆశ్చర్యం దేవునికి. నిమ్మలమైపోయి అది చూసినటువంటి ఈ ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క నావికుడు ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళి బలిపీఠములు కట్టించి దేవునికి ఏం చేశారట? బలులు అర్పించారట. నిజంగా యోనా నమ్ముకున్న అటువంటి దేవుడే, ఆ దేవుడే నిజమైన దేవుడని బలిపీఠములు కట్టి బలులు అర్పించారటండి వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇది వాళ్ళ చరిత్ర అయిపోతే ఇక్కడ యోనాను సముద్రంలో విడవగానే ఒక తిమింగలం వచ్చేసి అమాంతంగా మింగేసిందంటండి. సముద్రంలో యోనా వెళ్ళిపోతూనే ఉన్నాడు. సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కదండి, దాదాపుగా ఈ బిల్డింగుల అంత ఆకారం కలిగినటువంటి చేపలు కూడా సముద్రంలో ఉంటాయి. అలాంటి తిమింగలము అమాంతంగా యోనాను మింగేసింది. కానీ ఇక్కడ తిమింగలం అని రాయబడలేదండి. ఈ యోనా గ్రంథంలో
మీరు ఎక్కడ చూసినా తిమింగలం మింగినట్టుగా ఉండదు, చేప మింగను అంటుంది. ఎక్కడ రిలీజ్ చేశాడో దాని యొక్క సీక్రెట్ను యేసుక్రీస్తు వచ్చిన తర్వాత చెప్పాడు. యోనా 3 రాత్రింబగలు తిమింగలం గర్భంలో ఉండని అంటాడు, అంతే కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. యోనా 40వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. యోనా 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగూ ఉండెనో అంటున్నాడు. అంటే డైరెక్ట్ గా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, అక్కడి వారికి యోనాని ఏ చేప మింగిందో అది సీక్రెటే. ఏ చేప మింగిందో యోనాను సీక్రెటే. యోనా గ్రంథంలో ఎక్కడ చూసినా తిమింగలం మనకు కనపడదు, పెద్ద చేప మృంగెను అంటూ చూడండి అక్కడ. ఎక్కడ 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. మత్స్యము అనగా చేప, కానీ దాని తిమింగలం అని ఎవరు చెప్తున్నారు, యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈ మత్స్యం అనే ఈ చేప, ఆ చేప పేరేంటంటే తిమింగలం మింగేసిన తర్వాత 3 రోజులు ఆ తిమింగలం గర్భంలోనే ఉన్నాడట. ఎవరు, యోనా. అరగలేదా, అరిగి కరిగిపోలేదా యోనా? మటన్ తింటే ఎన్ని గంటలు ఉంటదటండి, 72 గంటలు ఉంటదట. చికెన్ తింటే దాదాపుగా 40 గంటల పైనేనంట. 3 రోజులకు ఎన్ని గంటలు అవుతుంది, 24 24 24, 3 20 60, 3 4 12, 72 గంటలు. యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలం గర్భంలో ఉంటే అరిగిపోకూడదా? తిన్న మాంసం అంతా కూడా మన బాడీలోకి, జీర్ణ వ్యవస్థలోకి వెళ్తే ఎముకలను సైతం పిప్పిగా చేస్తుందటండి. ఆ జీర్ణ వ్యవస్థకు ఉన్నటువంటి స్థితి బాగా వేడి ఉంటుందట. అందులోకి వెళ్ళినటువంటి మీరు చూడండి, కొన్ని ఎముకలను, కొంత మాంసాన్ని పూర్తిగా మనం నమలకుండానే మింగేస్తాం. అంతేకాదండి, కొన్ని పరిస్థితుల్లో రాళ్ళు తగులుతాయి మనకు. అనుకోకుండా ఆ రాళ్ళు కూడా చిన్న రాళ్ళు ఆహారంలో సడన్ గా వెళ్ళిపోతాయి. కానీ బహిర్భూమిలో విడవబడేటప్పుడు అంతా కూడా రాళ్ళలాగా పడిపోదు. ఎలా పడిపోతుంది, మెత్తగా పడిపోతూ ఉంటది. మరి రాయి ఏమైపోయింది, ఆ ఎముక ఏమైపోయింది అంటే జీర్ణ వ్యవస్థకు ఉన్నటువంటి బలం అలాంటిది. మీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. జీర్ణ వ్యవస్థకు ఉన్నటువంటి ఆ కరిగించేటువంటి విధానము, కరగదీసేటువంటి విధానము అలా ఉన్నప్పుడు యోనా చేప గర్భములో 3 రోజులు ఏది కరిగిపోకుండా, ఏ అవయవం పాడవకుండా ఎలా ఉన్నాడండి? మీరు ఆలోచించి, యోనా 3 రాత్రింబగలు తిమింగలం గర్భంలో ఉంటే ఎలా ఉన్నాడు, ఏ ప్రమాదం జరగకుండా ఎలా జీవించాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే దేవుడు జీర్ణ వ్యవస్థను ఆపేశాడండి. దేనికి? తిమింగలము జీర్ణ వ్యవస్థను ఆపేయడం పెద్ద లెక్క ఏం కాదు ఆయనకు. తిమింగలం చేసింది ఎవరు? దేవుడే. తిమింగం గర్భంలో ఉన్నటువంటి యోనాన్ని చేసింది ఎవరు? దేవుడే. సముద్రాన్ని చేసింది దేవుడే. ఈ యొక్క లోకాన్ని చేసినంత కూడా దేవుడే. అక్కడికి వెళ్ళిన తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడండి ఎవరు? యోనా. ఇక్కడ చేయాల్సినంత యోనా, ఆయన వాత్సల్యం కలిగినటువంటి దేవుడా, కరుణ సంపన్నుడా, ప్రేమామయుడా, దయామయుడా, ఆయన ఇష్టం అండి. పాపిని క్షమిస్తాడు, ఆయన ఇష్టం. ఈ పాపిని క్షమించకూడదు ప్రభువా అంటే నువ్వెవడవు? ఇంత దుర్మార్గంగా బ్రతికిరు ప్రభువా, వీళ్ళకు కూడా పరలోకమేనా? ఆయన అనుకుంటే, వాళ్ళు పశ్చాత్తాప పడితే వాళ్ళకి ఇస్తాడయ్యా దేవుడు. అడగడానికి నువ్వెవరు? వీడు నరహంతకుడు, 100 మందిని చంపాడు, ఇతని కూడా పరలోకమా ప్రభు అంటే? ఆ టైంలో వాడు మారు మనసు పొంది దేవుని పాదాల చెంతకొస్తే అతని కూడా పరలోకం ఇస్తాడు. నువ్వు వద్దనడానికి నువ్వెవరమండి? మనం నిమిత్త మాత్రమే కదా. ఈయన ఏమనుకున్నాడు అసలు? నేను వెళ్ళడము, నినివే పట్టణస్థులకు జరగబోయే దుర్గతి గురించి మాట్లాడము, వాక్యాన్ని ప్రకటించడము, వీళ్ళు మారు మనసు పొందడము. అప్పటికే ఇజ్రాయెల్ను చాలా హింస పెడుతున్నారు వీళ్ళు. అచ్చిరీలు అనేక దేశాలను గెలిచారు కదా, మరి అనేక ప్రాంతాలపైన దండయాత్ర చేసి ఏమండి మహాసామ్రాజ్యంగా వెలుగొందింది కదా. చాలా చరిత్ర కలిగినటువంటి, చారిత్రక కట్టడాలు కలిగినటువంటి నినివే పట్టణం కదా. నోవాహు మునిమనుడైనటువంటి నీమ్రోదు కట్టించినటువంటి పట్టణం కదా. అంత గర్విష్ఠులుగా, భయంకరులుగా, వీరులమని, శూరులమని అనుకుంటున్నటువంటి వీళ్ళ గర్వము అణచబడాలి అంటే నేను వెళ్ళకూడదు అనుకున్నాడండి ఎవరు? యోనా. నేను వెళితే వాక్యాన్ని ప్రకటించి మారు మనసు పొందుకుంటారు. అప్పటికే ఇజ్రాయెల్ను చాలా హింసిస్తున్నారు వీళ్ళు. ఎవరు? ఈ నినివే పట్టణస్థులు, అష్షూరు మహాసామ్రాజ్యం. అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించినట్టండి యోనా. అయ్యా, నా తప్పు క్షమించు, ఇందులో నేను పడుతున్నాను, ఏడుస్తున్నాను, నా తప్పు క్షమించు, నన్ను మన్నించుమని ప్రార్థన చేసేటటువంటి యోనా. 2వ అధ్యాయము 2వ వచనం చూడండి, 1వ వచనం నుండి. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను. ఎక్కడ ప్రార్థిస్తున్నాడంట? మత్స్యము గర్భములో ఉండి ప్రార్థిస్తున్నాడంటండి. మత్స్యము గర్భములో ఉండి ప్రార్థన చేస్తున్నాడట. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి
నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. ఇంకా నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచిదననుకొంటిని. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నిటిని ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులలో నేను దిగి ఉన్నాను. అంత లోతులోకి వెళ్ళాను తండ్రి, నన్ను క్షమించు, నా ప్రార్థన విను. దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే మంచి హృదయంతో పవిత్ర భావంతో ఇది నేను చేస్తాను, ఇది నువ్వు చేయి తండ్రి అని ప్రార్థన చేస్తే తప్పకుండా వింటాడట. మనము మనుషుల మీద ఆధారపడతాము, మన స్వశక్తి మీద ఆధారపడతాము, మనకున్నటువంటి స్థితిగతుల పైన ఆధారపడతాము. ఇలాంటి ఆధారపడి ఎప్పుడు బ్రతికినా మనము గొప్ప మేలులు చూడలేమన్న విషయాన్ని మీరు గుర్తించాలి.